దానికి భూదానానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామి వారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. 28వ తారీఖు సంకష్టహర చతుర్థి శని త్రయోదశి శుభ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సుప్రభాతంతో ప్రారంభమై సవర్ణ సపుత్రి సమాహన పూర్వక నవగ్రహాదులకు అభిషేకము, శనికి తైలాభిషేకము, నవగ్రహ రాజోపచార పూజాదులు మరియు బ్రాహ్మణోత్తముడి చేత శని దాన కార్యక్రమాలు, ఆ తదనంతరం నవగ్రహ హోమాలు ఒక్కొక్క గ్రహానికి 108 సార్లు చొప్పున విశేషంగా హోమాలు జరిపించబడతాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అలాగే 30వ తారీఖు స్వామివారి ఆలయంలో అమావాస్య పూజలు విశేషంగా జరగబోతూ ఉన్నాయి. ప్రతి అమావాస్య కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం మీకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాకపోతే దయచేసి అమావాస్య పూజల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు ఆ కూష్మాండ భేదాల పూజను ఆచరించి వాటికి రక్ష కట్టి ఇచ్చే కూష్మాండాలను దయచేసి ఆ రోజే గోత్రనామాలు ఇచ్చి ఆ రోజే ఇవ్వడం జరగద్దు. అవి ఒకవేళ మీరు తీసుకెళ్ళిన నిష్ప్రయోజనం. కాబట్టి దయచేసి ముందుగా, అంటే కొందరు తెలియక లాస్ట్ అమావాస్య రాయించాం కదా అందుకని అమావాస్య చెప్పలేదు, అలాగే కంటిన్యూస్ అంటున్నారు. దయచేసి అలా కూడా వద్దు. ఏ అమావాస్య సపరేట్ గా గోత్రనామాలు రాయించుకోవాలి. కాబట్టి ఆ పూజల్లో 30వ తారీఖు, అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం రోజున భక్తులందరికీ కూడా ఆ రోజు బుధవారం అయింది కాబట్టి ఆ రోజు అభిషేకంలో హోమాలలో పాల్గొనదలుచుకున్న భక్తులు తెల్లవారుజామున 3 గంటల వరకే ఆలయానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. కారణం ఉదయం 7 గంటల వరకు 7:30 వరకు ఎక్కడిదక్కడ పూర్తవుతుంది. 7:30 నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అర్చన కార్యక్రమాలు ఉంటాయి 7:30 తర్వాత నుంచి. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి క్రమ పద్ధతిలో ఆలయానికి చేరుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే భక్తులందరికీ కూడా భోజన సౌకర్యాలను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి ఆలయంలో ఒక్కరోజు భోజనం చేస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయి. మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రతి భక్తుడిలో ఉన్న పరమాత్మ యొక్క పాద దాసులు మాత్రమే. కాబట్టి ప్రతి మానవుడు పునీతుడు కావాలి. ప్రతి మానవుడు ఐక్యంగా సర్వ సుఖాలు అనుభవించాలి. ప్రతి మానవుడు మోక్షాన్ని పొందాలి. కాబట్టి భగవద్బాంధవులారా అందరూ కూడా ఆ రోజున స్వామివారి ఆలయం మార్నింగ్ 3 నుంచి నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి నైట్ 10 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తొందరపడకూడదు. దర్శనం, స్వామి దర్శనం, అర్చన కార్యక్రమాలు నిదానంగా ఉండి చేయించుకోవచ్చు. శుభమస్తు. అలాగే స్వామివారి అన్న ప్రసాదానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు హరిత సగోత్రం ఈమని విజయదత్త శ్రీలత పెళ్లి రోజు శుభ సందర్భంగా
స్వామివారి అన్నప్రసాద నిమిత్తము 540 రూపాయలు సమర్పించారు. మార్కండేయ గోత్రం లవకుశ రాజు గారు 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కౌండిన్యస గోత్రం గిరిజ శారదా దంపతులు 1000 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. విశ్వామిత్ర గోత్రం రాజ్యలక్ష్మి గారు 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. ఒడియ గోత్రం ప్లూటో క్రేజీ ఇండియా ప్రవీణ్ గారు 1116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కౌండిన్య గోత్రం రంగు సతీష్ గౌడ్, స్రవంతి వ్యోమదేవ్ గౌడ్, సూర్యాంశ్ గౌడ్ కెనడా వాస్తవ్యులు ఆన్లైన్ లో స్వామివారి అన్నప్రసాద నిమిత్తము 1500 రూపాయలు సమర్పించారు. గౌతమ గోత్రం రమేష్ శర్మ గారు 1500 రూపాయలు సమర్పించారు. శివగోత్రం నరిన్ శ్రావణి 1000 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. పువ్వాల గోత్రం వెంకటకృష్ణ, లక్ష్మీ ప్రసన్న, మోహన్ లాస్య, మెహర్ శరణ 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. వశిష్ఠ మహర్షి గోత్రం కీర్తి శిష్యుడు కాంతాబాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రశాంత్ గారు 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. సతశీల గోత్రం అరవింద్ కుమార్ గీతా దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 2016 రూపాయలు సమర్పించారు. జాంబవంతుని గోత్రం భూమయ్య, రేణుక, పావని, పవన్ కుమార్, లింగమ్మ 5016 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. భూదాన వాళ్ళు ఉన్నారు స్వామి భూదాన నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి, ఇందిర, సాయి లలిత రెడ్డి, సాయి అన్విత్ రెడ్డి స్వామివారి అన్నప్రసాద నిమిత్తము 520 రూపాయలు సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్వా తత్సర్వే జనానాం మనోవాంఛాబల సిద్ధి ద్వారా శరీరి శుక్లాది సప్తధాతుభ్యః దోషత్రయజనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, భౌమ్య, అంతరిక్ష, దివ్య, మఘోత్పాద, దుస్వప్న, దుశ్శకున, అద్భుత దర్శన సంభవిత దుష్టారిష్ట పీడ పరిహారార్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలై పుణ్యసుగాజమానై ప్రమోదమానై రభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రియవర్ధతా నవో నవో భవతి ధ్యాయమానోన్నా కేతుర్ససామే
आयुसेवेन्द्रिये प्रतिष्ठति। हे मरकत श्री लक्ष्मी गणपति सर्वे भक्तजनानां मनोवांछा बलसिद्धिद्वारा सकल काकेषु खण्ड विजयी कटाक्ष सिद्धिद्वारा मानव जन्म साफल्यता सिद्धिरस्तु। जय मरकत श्री लक्ष्मी गणेश, जय मरकत श्री लक्ष्मी गणेश, जय मरकत श्री लक्ष्मी गणेश। पुनर्दर्शन प्राप्तिरस्तु।